హోమ్ కుక్స్, మీకు మేము ఇచ్చిన 60 నిమిషాల్లో 5 నిమిషాలు ప్యాంట్రీ టైం అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర మిగిలిది 55 మినిట్స్ మాత్రమే. లెట్స్ స్టార్ట్ కుకింగ్. నేను నా దేశీ ఫ్లేవర్స్తోనే ఇవాళ కేరళ రోస్ట్ చికెన్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను పాన్ ఏషియన్ ఫుడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్ పర్పస్ ఫ్లవర్తో కొంచెం రాగి ఫ్లవర్ ఆన్ పర్పస్ వాడుతున్నాను, అంటే ఒక ఇండియన్ ట్విస్ట్ ఇవ్వడానికి. డో ఏదైతే రెడీ అయి ఉందో దాన్ని ప్రూఫింగ్కి పెట్టి సైడ్కి పెట్టుకున్నాను. సో షెఫ్స్ వీళ్ళ ముగ్గురు స్ట్రెంగ్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈరోజు అఖిల్ బాస్కెట్ చూస్తే, ప్యాంట్రీ పిక్ చూస్తే ఫుల్ ఆఫ్ ఏషియన్ ఇంగ్రీడియంట్స్ ఉంది. సో తన స్ట్రెంగ్త్ ఏదైతే ఏషియన్ క్విజీన్లో ఉందో దాన్ని బట్టే కుక్ చేస్తున్నాడు అనుకుంటున్నా. సో ఐ థింక్ రైట్ డెసిజన్ తీసుకున్నాడు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బ్రెడ్ని ఓవెన్లో పెట్టుకున్న వెంటనే షాక్సుకా స్టార్ట్ చేస్తున్నాను. పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి దాంతోపాటు సైమల్టేనియస్గా గార్లిక్, ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి పాన్ ఫ్రై చేస్తున్నాను. శ్యామ్ మరి ప్యాంట్రీకి వెళ్ళారు కదా, తను మన సీ ఫుడ్ పికప్ చేసుకున్నాడా, వేరేదేమని తీసుకున్నాడా? ఈ రోజు కూడా ఫిష్ పిక్ చేసుకున్నాడు. హీస్ ప్లేయింగ్ టు హిస్ స్ట్రెంగ్స్ అబ్సల్యూట్లీ అని చెప్పొచ్చు. నన్ను అడిగితే షెఫ్స్ వెరీ గుడ్ కాల్. ఏ హోమ్ కుక్ అయినా వాళ్ళ స్ట్రెంగ్స్తో వాళ్ళ ఛాలెంజ్ని ఫేస్ చేస్తే వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు. శ్యామ్, ఏం చేస్తున్నావు ఈరోజు? అమృత్సరి స్టైల్లో ఫిష్ అండ్ చిప్స్ చేస్తున్నాడు షెఫ్. అంటే దీనికి శనగపిండి కోటింగు, బ్రెడ్ క్రమ్స్, ఫ్లేవర్, అజ్వైన్, కస్తూరి మెతి ఇవన్నీ కొంచెం చిల్లీగా స్పైసీ పంచుతూ క్రిస్పీగా చేసి మీకు తందూరి మయోనీస్ తోటి సర్వ్ చేస్తుంది. తందూరి మయోనీస్. ఇంకా అంటే దీంతో పాటు అకంపనిమెంట్స్ ఏమి ఇస్తున్నావు? చిప్స్ ట్రై చేస్తాను, హాట్ పొటాటో చిప్స్ చేస్తాను. ఓకే. అండ్ తర్వాత ఫిష్ రోస్ట్గా క్రిస్పీగా వస్తుంది. సో నువ్వు చూస్ చేసుకునేటప్పుడు ఈ పొటాటో గ్రీన్గా ఉంది, మరి మంచిది తెచ్చుకోలేదు? తెలుసు కదా, ఇలా గ్రీన్గా ఉంటే అది టేస్ట్ బాగుండదు. పొటాటో చిప్స్ చేసేటప్పుడు నువ్వు గ్రీన్ పొటాటోస్ తేకూడదు నాకు తెలియదు. షెఫ్ సంజయ్ గారు అలా చెప్పగానే అలా చాలా భయం వేస్తుంది. కానీ స్పేర్గా ఇంకొక పొటాటో తెచ్చుకోవడం నాకు కొంచెం ప్లస్ అనుకున్నాను నేను. శ్యామ్, ఇది ఆఖరి ఛాన్స్, ఎలిమినేషన్ రౌండ్. నువ్వు చేసే ప్రెజెంటేషన్ టాప్ క్వాలిటీ ఉండాలి, టేస్ట్ చాలా బాగుండాలి, అండ్ నీ అకంపెనిమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా పొట్టించాలి. ఇస్తాను షెఫ్. ఆల్ ద బెస్ట్ శ్యామ్. థ్యాంక్ యూ. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఇదే నేను చేసే ఆఖరి డిష్, ఆఖరి ప్రజెంటేషన్ అవ్వకూడదని సంజయ్ గారు చెప్పగానే నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంకా నా డిష్ పైన ఇంకొద్దు ఫోకస్ పెంచాను నేను. హోమ్ కుక్స్ మీకిచ్చిన 55 మినిట్స్ కుకింగ్ టైంలో 15 మినిట్స్ అయిపోయింది. లెట్స్ గో 40 మినిట్స్ టు డిసైడ్ యువర్ ఫేట్. ఐ హ్యావ్ టు వర్క్ రియలీ ఫాస్ట్. షాక్సుకా అవుతుంది కానీ బ్రెడ్ మాత్రం సరిగ్గా రావాలి. బ్రెడ్ సరిగ్గా రాకపోతే మాత్రం నేను ఇంకొక బ్రెడ్ చేయడానికి నాకు టైం ఉండాలి. సో బ్రెడ్ అయిందా లేదా అని మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకుంటున్నాను నేను. నేను శ్యామ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిష్ అండ్ చిప్స్ విత్ తందూరి మేయో అంటున్నాడు. సో మీకు గుర్తుంది కదా మన మాస్టర్ షెఫ్ కిచెన్లో. అయితే తనకి ఆ టెక్నిక్స్ అవి స్ట్రీట్ షెఫ్ కాబట్టి కొంచెం టెక్నిక్స్ అవన్నీ తక్కువగా ఉన్నా ఇది టేస్ట్లో ఆ డిష్ని బాగా చేస్తాడని అనుకుంటున్నాము. అఖిల్, హాయ్ షెఫ్. వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఈరోజు? ఇవాళ ఏషియన్ స్టైల్లో ఒక మిడిల్ ఈస్టర్న్ డిష్ తీసుకొస్తున్నాను. ఏషియన్ స్టైల్లో మిడిల్ ఈస్టర్న్ డిష్. ఓకే. అంటే ఎగ్స్ని ఐ నో ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ బట్ నేను ఎలివేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇట్స్ బ్రేక్ఫాస్ట్ డిష్. ఓకే. కానీ కొరియన్ స్టైల్ వాడుతున్నాను. ఓకే. షాక్షుకాని ఏషియన్ స్టైల్లో ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఎస్ షెఫ్. ఒక బ్రెడ్ ఇస్తున్నాను, దాంతోపాటు బ్రెడ్ వచ్చేసి
కొంచెం ఇండియన్ స్టైల్ బ్రెడ్, అంటే Okay. మన ఇండియన్ టచ్ ఇవ్వడానికి మాత్రమే నేను కొంచెం రాగి ఫ్లోర్ వాడాను. ఓకే అఖిల్ గుర్తుంది కదా, దిస్ కెన్ బి యువర్ లాస్ట్ కుక్. ఎస్ షెఫ్. ఒక్కవైపు మెడిటరేనియన్, ఒక్కవైపు ఏషియన్, ఒక్కవైపు ఇండియన్. దెర్స్ టూ మచ్ హ్యాపెనింగ్. ఎస్ షెఫ్. ఫోకస్డ్ గా ప్లీజ్ ప్లే టు యువర్ స్ట్రెంగ్స్. ఓకే షూర్ షెఫ్. మిడిల్ ఈస్టర్న్ క్విజిన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ క్విజిన్, సో ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. సో దాని గురించి అడిగినప్పుడు నేను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా, పర్ఫెక్ట్గా చేస్తున్నానా ఏంటి అని డౌట్ వస్తుంది నాకు. షెఫ్స్ ఇవాళ అఖిల్ ని చూస్తే వెంటనే తెలుస్తుంది చాలా నర్వస్ గా ఉన్నాడు, చాలా ప్రెషర్ లో ఉన్నాడని. అది ఈ లెవెల్లో కాదు, లెవెల్ 1 నుంచి మొదలెట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. సో ఐ థింక్ ఐఎమ్ కన్సర్న్డ్. డిష్కి వస్తే తను ఎగ్స్ ని హైలైట్ చేయాలి అని అనుకుంటున్నాడు. హీఈస్ మేకింగ్ ఏషియన్ స్టైల్ షాక్షూకా విత్ ఇండియన్ బ్రెడ్ అని. సో కొంచెం ఏషియన్ అయింది, మెడిటరేనియన్ అయింది, ఇండియన్ ఇన్స్పైర్డ్ అయింది. ఎక్కడో ప్రెషర్ లో ఉన్నారని అనిపిస్తుంది. సో ఐ హోప్ the dish comes together. నాగశ్రీ ఏం చేస్తున్నావు ఇవాళ? ఇవాళ కేరళ స్టైల్ రోస్ట్ చికెన్ చేస్తున్నా ఓకే, అండ్ ఫ్రెష్ జవార్తో సలాడ్ చేస్తున్నా. ఇంకేమైనా ఇవ్వాలనుకున్నావా ప్లేట్లో? ఫ్యాట్స్ వచ్చేసి మయోనీస్ ఇస్తున్నాను షెఫ్. మైనస్. ఎస్ షెఫ్. ఇది ముందు ఎప్పుడైనా ట్రై చేసావా రాగశ్రీ? లేదు షెఫ్. మరి ఈ స్టేజ్ లో వచ్చి ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు? నమ్మకం ఉంది షెఫ్ చేస్తాను అని. ఇవాళ కూల్ గా Yes. కామ్ గా ప్లాన్ చేసుకుని ఎలా చేయాలన్నది ఒకసారి ఆలోచించుకుని ఎస్ షెఫ్. అదే ప్రొసీజర్ లో ఫాలో అవ్వు. ఓకే షెఫ్. ఆల్ ది బెస్ట్ రాగశ్రీ. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ సంజయ్, షెఫ్ నిఖిత, రాగశ్రీ వాళ్ళ ఒక కేరళ స్టైల్ చికెన్ చేస్తోంది. కానీ ఆవిడ ఈ చికెన్ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ స్టేజ్లో వచ్చాక అలాంటి రిస్క్ తీసుకోవడానికి ఆవిడ రెడీగా ఉంది. దాంతోపాటు ఆవిడ ఫ్రెష్ జవహార్తో చేసింది సాలెడ్ లాగా ఇస్తోంది. తను ఎప్పుడు హెల్త్ కాంపోనెంట్ అంటుంది కదా. ఫర్ మీ చికెన్ రోస్ట్ విత్ ఫ్రెష్ మిల్లెట్స్ తోటి సాలెడ్ లాగా ఇస్తే ఐఎమ్ వన్ గై, ఐ విల్ ఎంజాయ్. హోమ్ కుక్స్, మీకు ఇచ్చిన టైంలో సగం టైం అయిపోయింది. ఓన్లీ 30 minutes మోర్ లెఫ్ట్. ఈ టైంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్ గా కనిపిస్తున్నారు. అండర్ ప్రెషర్, కంపోజ్ యువర్ సెల్ఫ్, పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ది బెస్ట్. నేను ఈ టైంకి ఆల్రెడీ ఒక ప్లానింగ్ పెట్టుకున్నాను. బికాజ్ ఓన్లీ 30 minutes ఉన్నాయి అంటే నేను చికెన్ని ఒక 10 minutes లైక్ 4 to 5 minutes నేను కుక్ చేసిన స్టవ్ మీద, అండ్ 13 minutes నేను మళ్ళీ అవెన్లో పెట్టేసిన కూడా. ఆ తర్వాత నాకు ప్లేటింగ్కి టైం సరిపోతుంది. నాకు ఇచ్చిన 60 minutesలో 30 minutes అయితే అయిపోయింది. నా తందూరి చట్నీ ఇంకా బ్లెండ్ మిక్సీ చేస్తూనే ఉన్నాను నేను. ఏంటి బాల్కనీలో ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ప్రెషర్ గా అనిపిస్తుంది. మీకు కూడానా? ఎందుకు మీరు ఎవరిని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు? అందరికి సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీకు తెలుసు కదా ఈ రోజు మాత్రం ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. సో ఎవరు ఎక్కువ ప్రెషర్ లో కనిపిస్తున్నారు మీకు? అఖిల్ కొంచెం అఖిలా? ప్రెషర్ లో కనిపిస్తుంది. అఖిల్ ఎప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ తీసుకుంటాడా? అవును సార్, అంటే వాడి మీద వాడికి ఎక్కువ అంత కాన్ఫిడెంట్, తొందరగా నర్వస్ అయిపోతారు. తొందరగా నర్వస్ అయిపోతాడా? మరి తనని కూల్ చేయాలంటే ఏం చెప్పాలి? తనకి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలా? అఖిల్ ఎప్పుడైతే అందరూ షెఫ్ సంజయ్ గారితో పాటు అందరూ నన్ను చియర్ చేస్తున్నారో అప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మళ్ళీ నా ఫ్రెండ్స్ కోసం కుక్ చేస్తున్నట్టు అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. రాగశ్రీకి ఎలా ఎంకరేజ్ చేస్తారు మీరందరూ? రాగశ్రీ, నువ్వు గెలిస్తే అందరూ గోల్ గప్ప పార్టీ ఇస్తారంట. కమాన్. అందరూ పైన నేను ప్రిపేర్ చేస్తుంటే పైనుంచి రాగా ప్రాపర్గా ప్రిపేర్ చేస్తే పానీపూరి పార్టీ అంటే, అండ్ దట్ ఈస్ మై ఫేవ్. సో వాళ్ళందరూ అంటుంటే నాకు నవ్వు వస్తుంది. బికాస్ దే క్లియర్లీ నో మీ. ఇంత షార్ట్ స్పాన్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు నాకు ఏది చాలా ఇష్టం అనేది.
శ్యామ్, ఈ రోజు నువ్వు గెలవడము మీ కొడుక్కి అది గిఫ్ట్ అని అందరూ అంటున్నారు. సో నువ్వు గెలవాలి. ఈ డిష్ మా బాబుకి డెడికేట్ చేయాలి అని చెప్పగానే నేను నా బాబు బర్త్డేని మిస్ అయ్యాను. ఆ భారం నాకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలిమినేషన్ అయ్యి వాళ్ళని బాధ పెట్టకూడదని నాకు అనిపించి నేను ఇంకొంచెం ఫోకస్ పెంచాను. రాగశ్రీ, మీరు చేస్తున్న దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏవేవి రెడీగా ఉన్నాయి? మయోనీస్ చేయాలి షెఫ్, అండ్ జవర్ ఆల్రెడీ కుక్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ స్వీట్ పొటాటో కార్బ్స్ కోసం కొంచెం కార్బ్స్, ఎక్స్ట్రా కార్బ్స్ కోసం పొటాటోస్ పెట్టాను, స్మాల్ పొటాటోస్. అవి కుక్ అయిపోయినట్టున్నాయి, ఇంకొక విజిల్ వస్తే అది అయిపోద్ది. అండ్ కొంచెం స్వీట్నెస్ అలాంగ్ విత్ దిస్ ఐ ప్రిపేర్ గ్రిల్ పైనాపిల్. సో ఇంకా టైం ఉన్నా మీరు ఆల్రెడీ చికెన్ ని కుక్ చేయడం స్టార్ట్ చేసేసారు. షెఫ్, యాక్చువల్గా నేను రోస్ట్కి పెట్టబోతున్నాను. 80% కుక్ చేసి దాని తర్వాత అవెన్లో పెట్టాలి. సో ఐ నీడ్ 12 more minutes. సో అది టైం సరిపోదని ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఇట్ ఆఫ్. ఓకే, యూ గోయింగ్ టు పుట్ దట్ ఇన్ ద అవెన్. Yes. డూ ఇట్ రైట్ అవే. కానీ రాగశ్రీ, ఇవాళ నువ్వు చాలా క్లారిటీతో ఆలోచించినట్టున్నావు. ఓ షెఫ్, ఇవాళ నీ ప్లానింగ్లో అది కనిపిస్తోంది. ఇవాళ యాక్చువల్గా మీరు నా సొంత స్టైల్ అనేసరికి కొంచెం ఆ క్లారిటీ అనిపించింది షెఫ్ నాకు. అండ్ ఇవాళ కొంచెం ఎక్సైటెడ్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ నాకున్న ఒక పాజిటివ్ మైండ్ సెట్ నాకు ఇప్పటిదాకా షోలో వచ్చినప్పటి నుంచి నాకు ఎప్పుడు అనిపించలేదు. బికాజ్ ఇవాళ ఎలిమినేషన్ కంటే ఎక్కువ నా బెస్ట్ ఇవ్వాల్సిందే. అండ్ ఇదే నా వన్ టైం ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. ఎస్ షెఫ్. ఏం చేస్తున్నావు? షాక్సుకా రెడీ అయింది షెఫ్. Okay. దాంట్లో ఎగ్ మాత్రం లాస్ట్ మినిట్లో వేసిస్తాను. సో దట్ ఐ వాంట్ దట్ రన్నీ ఎగ్స్. అందుకని లాస్ట్లో చేసుకున్నా, లాస్ట్ 10 minutesలో చేస్తాను. నీకు తెలుసు కదా, ఎగ్స్ మనం ఇందులో వేసినప్పుడు దాని టమాటో మనం వేసినప్పుడు అది జ్యూసీగా ఉండాలి. హర్బ్స్ ఫ్లేవరు, ఆ జస్ట్ డన్ టమాటోస్, దాన్ని మనం అలా ఎంజాయ్ చేయాలి. కానీ ఈ సాస్ ఏమో చాలా హెవీగా స్ట్రాంగ్గా ఉంది. సో చూసుకో మరి, యూ కెన్ గివ్ సమ్ అదర్ నేమ్ మేబీ. షాక్సుకాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే యోక్ అనేది రన్నీగా ఉండాలి. సో అది రన్నీగా వస్తుందా లేదా అని అడిగారు. కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ యోక్ రన్నీగా తీసుకురాగలను అన్నది. దాన్ని ఎలా కుక్ చేయాలో నాకు తెలుసు. Home cooks, 15 minutes to go. Be fast and focused. All the best. నా దగ్గర ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది. నా తందూరి మైనస్ అయితే టోటల్గా ఫినిష్ చేసేస్తున్నాను నేను. లాస్ట్ 15 minutesలో ఉన్నాను. సో నా కాన్సన్ట్రేషన్ అంతా నా మయోనీస్ మీద ఉంది. బికాజ్ ఆల్రెడీ 3 times అది ఫెయిల్ అయింది. శ్యామ్, ఫిష్ ని మీరు డీప్ ఫ్రై చేస్తున్నారా? డీప్ ఫ్రై చేస్తున్నారు. చేస్తాను. అండ్ ఫిష్ కుకింగ్ గురించి మీకు చెప్పలేము, అది కరెక్ట్ గా ఆలోచించారా? 15 minutes అంతే ఉంది. మీ చిప్స్ కూడా ఫ్రై అవ్వాలి, మీ ఫిష్ ఫస్ట్ కూడా చిప్స్ ఫ్రై. అయిపోయిన తర్వాత ఫిష్ నాకు ఒక 7 minutes లో ఫిష్ అయిపోద్ది. ఆ ప్లేటింగ్ టైంలో మీ Yes. చిప్స్ ఈవెన్ కలర్ మరి ఫ్రై క్రిస్పీగా అయిపోతుంది నేను అనుకుంటున్నారా? చేస్తాను. ఫస్ట్ చిప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిష్కి వెళ్తాను. ఆల్ మిగతా ఎలిమెంట్ సాస్ అంతా రెడీ ఉంది. జస్ట్ చేసి నెక్స్ట్ గార్నిషింగ్ ప్లేటింగ్ ఒకటి. మీరు ఈ డిష్ చాలా ఇంపార్టెంట్. చాలా చాలా మీరు important. ఎందుకు కుక్ చేస్తున్నారు అనేది ఇంకోసారి ఆలోచించుకొని, ఇంకో ప్యాన్ కావాలంటే ఆయిల్ పెట్టేసుకోండి. Yes, chef. డోంట్ డిలే. ప్రెజెంటేషన్ మీద ఫోకస్ కూడా చేయండి. Yes, chef. Okay. Yes, chef. ఆల్ ద బెస్ట్ Thank శ్యామ్. you, thank you. అండ్ ఎగ్స్ వాడారా? వాడాను. మైనస్లో ఎగ్ వాడాను. నేనేస్ చేస్తున్నా. అండ్ Okay. బ్యాటర్లో లైట్గా ఎగ్ Coat చేసి- Coat కోట్ చేసుకున్నాను. ఎగ్ వాడుతున్నాను. ఓకే. ఎస్. ఆల్ ద బెస్ట్ శ్యామ్. థ్యాంక్ యూ. ఈ రోజు నా డిష్ అయితే చాలా బాగా వస్తుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా ఫ్లవర్స్ని, నా ఫిష్ నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. షెఫ్, లాస్ట్ 15 minutes కుక్లో ఉంది. రాగశ్రీ వరకు వస్తే తను ఆల్రెడీ 2 pieces ఆఫ్ చికెన్ ని కుక్ చేస్తుంది. ఒకటి సరిగా రాలేదంటే ఇంకొకటి బ్యాకప్ కోసం. అండ్ ఆ సాలెడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఫ్రెష్ జోవార్ సాలెడ్. చికెన్ కూడా నేను నైఫ్ పెట్టి చూసిన వల్ల కరెక్ట్గా 60-70% కన్నా ఎక్కువే కుక్ అయింది. మిగతా కలర్ కోసం మాత్రమే అవన్లో పెడితే దట్ విల్ Yes. బి యునో నైస్ గోల్డెన్ కలర్ వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుంది, స్కిన్కి బాగా వస్తుంది. షెఫ్ అఖిల్ డిష్ గురించి మీకు ఏమనిపించింది? అంటే తను చేస్తున్న డిష్, సో అది మనకి తెలుసు ఇజ్రాయెల్ మన మిడిల్ ఈస్టర్న్ డిష్. నేను చాలా ఇష్టంగా తింటాను. ఆ టమాటోలు జస్ట్ డన్ ఉండాలి, ఓవర్ కుక్ అవ్వకూడదు. దాంట్లో ఆ ఫ్లేవర్ అంతా ఆ జ్యూసీ నుంచి వస్తుంది. ఇది ఒక పేస్ట్ లాగా కుక్ చేశాడు. సో అక్కడ కుకింగ్ ఓవర్ అయింది. నేను ఆ టేస్ట్ చేసినప్పుడు ఫర్మెంటెడ్ సోయాబీన్ ఫ్లేవర్ లాగా ఆ టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్ తీసుకురాగలుగుతాడేమో, కానీ ప్రెజెంటేషన్ అయితే నాకు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ లేదు. అండ్ రాగశ్రీ కూడా మేయోనీస్ చేస్తుంది అండ్ శ్యామ్ కూడా ఒక తందూరి మేయోనీస్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది వాళ్ళ మేయోనీస్ టెక్స్చర్ మరి కన్సిస్టెన్సీ చూడాలి. హోమ్ కుక్స్, ఇవాళ మీ లాస్ట్ డే ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ లో అవ్వచ్చు. టేస్ట్ అండ్ ఇన్నోవేషన్ కి టైం అయిపోయింది. ఇట్స్ టైమ్ టు ఫోకస్ ఆన్ యువర్ ప్రెజెంటేషన్. లాస్ట్ 10 minutes టు గో. ఇంకా నాకు లాస్ట్ 10 minutes ఉంది. నేను అనుకున్నట్టుగా నా ఫిష్ నేను ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. రాగశ్రీ, Yes, chef. లాస్ట్ 10 minutes టు గో. ఏమైపోయింది, ఏం అవ్వలేదు? మయోనీస్ ఫ్లేవర్ చేస్తున్నాను చెఫ్, బర్న్ గార్లిక్ తో. సేమ్ Okay. అదే ఫ్లేవర్ కోసం ఐ మీన్ లైక్ చికెన్ లో చేసిన దాంట్లో టాస్ చేశాను. ఓకే మయోనీస్ రెడీ అయిపోయింది, ఇవి రెడీగా ఉన్నాయి అండ్ చికెన్ ఆల్రెడీ రెడీగా ఉంది షెఫ్. ఓకే. అండ్ అన్ని ఎలిమెంట్స్ అయిపోయిందా? ఎస్ షెఫ్, అండ్ సలాడ్ కాబట్టి అండ్ సాల్ట్ యాడ్ చేయాలి షెఫ్. ఇంకా ఫ్లేవర్ ఇంకా యాడ్ చేయలేదు, జస్ట్ టెక్స్చర్ ఒకటి రెడీ అయింది. టెక్స్చర్ బాగుంది అని అనుకుంటున్నారా? ప్రణవ్, ఎస్ షెఫ్. సో షెఫ్ అడిగారు నేను మయోనీస్ టెక్స్చర్ రెప్లికేట్ చేశానా లేదా అని. అండ్ ఐ ఫీల్ నేను ప్రాపర్గానే రెప్లికేట్ చేశాను అని, బికాజ్ నేను ట్రై చేసి చూశాను. ఎంత నేను ఎక్కువగా మయోనీస్ని ప్రిఫర్ చేయకపోయినా కూడా ఐ గెస్ ఐ నెయిల్ ద టెక్స్చర్. బర్న్ గార్లిక్ ఫ్లేవర్ కొంచెం ఇన్ఫ్యూజ్ అయితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. అది గురించి ఆలోచించండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. నేను ప్రిపేర్ చేసిన ఆ చికెన్ నుంచి వచ్చిన లెఫ్ట్ ఓవర్ ఆయిల్లో నా గార్లిక్ని రోస్ట్ చేసి దాన్ని మిన్స్ చేసి యాడ్ చేయాలనుకుంటున్నాను, బికాజ్ ఆ ఫ్లేవర్ ఇంకా అలాగే ఉంటుంది అండ్ ఇట్ విల్ యాడ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ టు మై మేయోనీస్. కొంచెం సేఫ్ ప్లే అయితే బెటర్ అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్లో. అఖిల్, హాయ్ షెఫ్. ఏమవుతుంది? అన్నీ అయిపోయిందా? ఓ ఎస్ షెఫ్, ఇది టేస్ట్ చేశారా? ఎస్. ఐ యు షూర్? ఐ హోప్ సో. No scope for a hope so. You should be absolutely confident. Bread ఏమైంది? కొంచెం అండర్ డన్ లాగా అనిపిస్తుంది. ఐమ్ టోస్టింగ్ ఇట్ సో దట్ ఆ ఇది మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో స్లైట్లీ. ఓకే, ఎంత సాల్వేజ్ చేయొచ్చో చేయండి. సాక్షుకాలో ఆ బ్రెడ్ లేదంటే ఎంజాయ్మెంట్ ఉండదు. ఎస్ షెఫ్. ఫోకస్ ఆన్ గెటింగ్ మోర్ బ్రెడ్ కంపోనెంట్ ఇన్ ద డిష్. ఓకే షెఫ్. ఓకే, మీరు టోస్ట్ చేసిన తర్వాత ఇంకోసారి టేస్ట్ చేశారా? టేస్ట్ కొంచెం బటర్ ఎక్స్ట్రా వేసి టేస్ట్ చేయండి. టోస్ట్ చేసిన తర్వాత మాయిస్ట్గా ఉందా, సాక్షుకాతో ఎలా టేస్ట్ అవుతుంది, టేస్ట్ 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 ప్రెజెంట్. ఓకే షెఫ్. ఓకే, నేను బటర్ వేసాక కూడా టేస్ట్ చేశాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు టేస్ట్ చేశాను. నాకు బటర్ వేసాక ఇంకా బాగుంది అనిపించింది. సాఫ్ట్గా బటరీగా చాలా బాగా అనిపించింది. సో అదే ప్రెజెంట్ చేస్తాను. శ్యామ్, ఫ్రైయింగ్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోతుంది. చిప్స్ ఇంకా అవ్వలేదు, ఇంకొకసారి అవ్వాలి. చాలా చిప్స్ క్వాంటిటీ. లాస్ట్ 10 minutesలో షెఫ్ నిఖితా గారు నా దగ్గరకు వచ్చి పొటాటో చిప్స్ ఫ్రై అయ్యాయా సరిపోతున్నాయా అని అడిగారు. బట్ నా దగ్గర ఎక్స్ట్రా క్వాంటిటీ లేకపోవడం వల్ల నేనేం చెప్పలేకపోయాను. నేను అందుకే చెప్పాను 2 ప్యాన్ వేసుకోండి, స్లోగా పొటాటో చిప్స్ ని కుక్ చేయండి. పొటాటోస్ త్వరగా కుక్ అవ్వదు, టెంపరేచర్ హై ఉంటే ఓవర్ కుక్ అయిపోతుంది.
I have a lot of expectation, Sham. All the best. Get Thank- going. Fast, fast, fast. హోమ్ కుక్స్, మీరు చేసే డిష్ దానికి కావలసిన ఎలిమెంట్స్ అన్ని ప్లేట్లో పెట్టండి. ఏది మర్చిపోకండి. మీ ఫేట్ డిసైడ్ చేయడానికి లాస్ట్ 5 మినిట్స్. లాస్ట్ 5 మినిట్స్ అనగానే కొంచెం బ్రెయిన్ పనిచేయలేదు. అంటే అన్ని ఎలిమెంట్స్ వచ్చాయా లేదా, కరెక్ట్గా పెడుతున్నానా లేదా ఏంటి, ఒక సెకండ్ పట్టింది. ఐ హ్యాడ్ టు పుల్ మై సెల్ఫ్ టుగెదర్. ఇంకా నా దగ్గర ఉన్న కేవలం 5 నిమిషాలు మాత్రమే. నా 60 నిమిషాల టైంలో 5 నిమిషాలు మాత్రం మిగిలి ఉంది. నా ప్లేటింగ్తో మాత్రం నేను కంపల్సరీ నేను మెస్మరైజ్ చేయాలి ఈరోజు. హోమ్ కుక్స్, మీ ప్లేటింగ్ మీద అబ్సల్యూట్ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఓన్లీ 2 people are getting saved today and 2 minutes to go. All the very best. Come on guys, come on. ఆఖరి 2 నిమిషాలు ఉంది. నేను నా కొరియండర్ ఆయిల్ రెడీ చేస్తున్నాను. ప్లేటింగ్లో ఏదో గ్రీన్ ఎలిమెంట్ తక్కువ ఉందని చెప్పి ఆ 2 minutes నా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. హోమ్ కుక్స్, లాస్ట్ 1 minute to go. షెఫ్ లాస్ట్ 1 minute అనగానే అప్పుడు ఫెటా చీజ్ మర్చిపోయానని గుర్తొచ్చింది. లాస్ట్ మినిట్లో ఆ ఫెటా చీజ్ తీసుకున్న క్రంబుల్ పైన వేసేసి కంప్లీట్ చేశాను. Home cooks, last 10 seconds. 10, 9, 8, కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా ప్లేటింగ్ అంతా ఫినిష్ అయింది. ఆ ఆఖరిగా తయారైన ఆయిల్ను కూడా నేను సెట్ చేసుకున్నాను. 5, 4, 3, 2, 1. హోమ్ కుక్స్, కుకింగ్ స్టాప్ చేయండి. అడుగు వెనక్కి వేయండి. home cooks, it's time to taste. శ్యామ్, మీ డిష్ని తీసుకురండి. టేస్టింగ్ టైం స్టార్ట్ అయింది. నా డిష్ పట్టుకుని వెళ్తున్నప్పుడు నా కాళ్ళు వణుకుతున్నాయి. ఇది డిష్ నా ఆఖరి డిష్ కాకూడదని దేవుడికి చాలా దండాలు పెడుతున్నాను. శ్యామ్, షెఫ్ మీ డిష్ పేరు అండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? అమృత్సర్ ఫిష్ అండ్ చిప్స్ అని చెప్పేసి, తందూరి మయోనీస్, పొటాటో చిప్స్, బాక్ చాయ్ లీఫ్లోని బ్రోకలీ టమాటో ప్యూరీ తోటి కొంచెం క్రీమీగా స్టఫ్డ్ చేశాను. ఇవాళ ఈ డిష్లో ఏమైనా ఛాలెంజెస్ వచ్చిందా? కొంచెం పొటాటోస్ దగ్గర టైం సరిపోలేదు, సో అది కొంచెం భయపడుతున్నాను. అదర్వైజ్ టేస్ట్ పరంగా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. రేటింగ్ కూడా నీట్గా ఉందని అనుకుంటున్నాను. మీకు నచ్చాలి అది. శ్యామ్, షెఫ్ ప్రజెంటేషన్ ఒక లెవెల్కి తీసుకెళ్ళావనిపిస్తాను. థ్యాంక్ యూ. సో శ్యామ్, మీ కాన్ఫిడెన్స్ అయితే టేస్ట్ ఆస్పెక్ట్ మీద నాకు చాలా నచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ మాలో కూడా ఉంటుందా? టేస్ట్ చేసి చూద్దామా? డెఫినెట్లీ ఉంటుంది షెఫ్. లెట్స్ టేస్ట్. లెట్స్ టేస్ట్. ఫిష్ ఆ క్రిస్పీనెస్ రావడం కోసం ఏం చేశాను? నేను ఫిష్ని మ్యారినేట్ చేసుకొని అంతా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఎగ్, లైట్గా ఫ్లోర్ అండ్ బ్రెడ్ క్రమ్స్ మిక్స్ చేసుకుని దాంట్లో నా అమృత్సరి ఫ్లోర్ యాడ్ చేసుకొని పైన కిందన దానికి అంటించుకొని ఫ్రై చేస్తాను. అలా ప్లేట్లో తందూరి మయోనైస్ చేసావు. ఫిష్ తినేటప్పుడు ఆ తందూరి ఫ్లేవర్ ఇలా గమ్మని వస్తుంది. అది ఫిష్ తోటి కరెక్ట్గా వెళ్ళింది అనుకుంటున్నా? అది సరే, నేనైతే క్రిస్పీనెస్కి తందూరి ఫ్లేవర్ మయోనైస్ అయితే బాగుంటుంది. ఈ వాము ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని కొంచెం తందూరి ద్వారా స్పైసీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుందని నేను అనుకున్నాను. శ్యామ్, చిప్స్ ఎలా వచ్చాయి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆ చిప్స్లో ఒక పీస్ నేను తిన్నప్పుడు నోట్లో పెట్టుకోగానే కర్ అని క్రాకల్ అయింది. ఆ చిప్స్ బాగానే వచ్చాయి. థ్యాంక్ యూ.
షెఫ్ చలపతి గారికి నేను ఇచ్చిన పొటాటో చిప్స్లోని ఒక చిప్ క్రిస్పీగా తగలలో నాకు ఒక లైఫ్ లైన్ పెరిగింది అనుకుంటున్నాను. శ్యామ్, అమృత్సరి స్టైల్ ఫిష్ అండ్ చిప్స్. ఎస్ షెఫ్. ఫిష్లో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఫుల్గా ఉన్నాను షెఫ్. పక్కా? పక్కా ఉంటాను. మీ కాన్ఫిడెన్స్ చాలా కరెక్ట్గా ఉంది. ఆ ఫిష్ బ్యూటిఫుల్గా ఉంది. మిమ్మల్ని కింగ్ ఆఫ్ సీ ఫుడ్ అని అందుకే పిలుస్తాము, అందుకే ఆ పేరు కూడా పెట్టాము. నేను చేసిన అమృత్సరి ఫిష్ అండ్ చిప్స్ షెఫ్ నిఖితా గారికి బాగా నచ్చడంతో నన్ను కింగ్ ఆఫ్ సీ ఫుడ్స్ అన్నారు. అది నాకు చాలా గొప్ప బిరుదులా భావిస్తున్నాను. అందరికీ ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎస్. కానీ ఆ స్ట్రెంగ్త్ని నువ్వు కరెక్ట్గా వాడుకుని అంత మంచి ఫిష్ క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ షెఫ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ షెఫ్. శ్యామ్, నా కామెంట్స్ మిగతా హోమ్ కుక్స్ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు షెఫ్స్ నుంచి నాకు మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకా షెఫ్ సంజయ్ గారు మాత్రమే ఉన్నారు, కానీ ఆయన జడ్జిమెంట్ అయితే ఇవ్వలేదు. నాకు లోపల ఇంకా ఒక సైడ్ అయితే ఆ భయం అయితే అట్లానే ఉంది. నెక్స్ట్ హోమ్ కుక్ అఖిల్, మీ డిష్ తీసుకెళ్ళి. ఫస్ట్ టైం బ్లాక్ యాప్రాన్తో షెఫ్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఎలా అయినా సరే ఈరోజు నేను చేసిన డిష్ బాగుండాలి, షెఫ్స్కి నచ్చాలని కోరుకుంటున్నాను. అఖిల్, ఎస్ షెఫ్. నువ్వేం డిష్ చేసావు? ఏషియన్ స్టైల్ టమాటో ఎగ్ కర్రీ చేశాను. దాంతోపాటు నేను సోడా బ్రెడ్ ఇచ్చాను ఫర్ ఈటింగ్ ఇట్. అఖిల్, ఎస్ షెఫ్. మీ ప్రెజెంటేషన్ వరకు వస్తే చూడ్డానికి చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఒక చిన్న కరెక్షన్ చేయాలంటే మీరు వాడింది 2 eggs. నాకు ఆ ప్లేట్ చూసిన వెంటనే క్వాంటిటీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం చిన్న గ్రిడిల్ యూస్ చేసి ఉంటే యాపిటైజింగ్గా అనిపించేది. మిగతాది ఆ కలర్స్ చాలా బాగున్నాయి, ఆ ఫ్రెష్నెస్ ఉంది. గుడ్ జాబ్ ఉంది. థ్యాంక్ యూ షెఫ్. ప్రజెంటేషన్కి వస్తే చాలా ఐ అపీలింగ్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది టేస్ట్ చేయాలని. టేస్ట్ చేసి చూద్దాం. ఎస్ షెఫ్. నీ సోడా బ్రెడ్ కొంచెం డ్రైగా ఉన్నా సమ్హౌ ఈ రెండు కాంబినేషన్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. గుడ్. అఖిల్, ఎస్ షెఫ్. మీ బ్రెడ్ కొంచెం అండర్ డన్ అయింది కదా? కొంచెం, ప్రాబబ్లీ అనదర్ 1 minute or so I think it would have been. దాన్ని కవర్ చేయడానికి ఆ పాన్ ఫ్రైడ్ ఇట్. ఈ పాన్ ఫ్రై చేయడం ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్మార్ట్ డెసిషన్. థ్యాంక్ యూ సార్. రాగి ఫ్లవర్ ఎప్పుడైనా బ్రెడ్స్లో వాడితే అది కొంచెం డ్రై అండ్ క్రంబ్లీగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో గ్లూటెన్ ఉండదు. మీరు ఆల్ పర్పస్ ఫ్లవర్ కూడా వాడారు, బట్ రాగి వాడిన వల్ల ఆ క్రంబ్లీ టెక్స్చర్ వస్తుంది. సో ఐ థింక్ ద బ్రెడ్ ఇస్ రియలీ నైస్. థ్యాంక్ యూ సార్. మీ మెయిన్ డిష్కి వస్తే చూసిన వెంటనే ఇమీడియట్గా సాక్షుక గుర్తొస్తుంది. సో ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు బ్యాటిల్ నాకు డిష్ నచ్చిందా నచ్చలేదా అని. I'll let you know that during results. అఖిల్, ఎస్ సార్. ముందు ఏషియన్ టమాటో ఎగ్ కర్రీకి వస్తే పేరు పెట్టినట్టు ప్రిడామినెంట్లీ టమాటో ఫ్లేవర్ ఉంది, ఎక్కడో ఆ సోయాబీన్ ఫ్లేవర్ టచ్ అవుతుంది. బ్రెడ్కి వస్తే కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాం, కానీ నువ్వు ప్యాన్ సియర్ చేసిన వల్ల ఆ బ్రెడ్ ఎలా తయారైందంటే రస్క్ తింటే ఎలా ఉంటుంది ఆ క్రంచీనెస్, కర్ర కర్ర అని బయట అది చాలా బాగా తీసుకొచ్చావు. బట్ ఓవరాల్ వెరీ గుడ్ అటెంప్ట్. గుడ్ అటెంప్ట్ సరిపోదు, ఇప్పుడు గ్రేట్ అటెంప్ట్ కావాలి. ఐ హోప్ దే లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్. మళ్ళీ లాస్ట్లో ఒక స్పూన్ తిన్నారు. సో ఈ స్పూన్ ఆవిడకి వచ్చింది, చాలా నచ్చాలి ఆవిడకి అని దండం పెట్టుకుంటున్నాను.
రాగశ్రీ మీ డిష్ తీసుకురండి. నా ప్రెజెంటేషన్ మొత్తం చూస్తే నా ఫీలింగ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను సేవ్ అవుతాను అని. అండ్ అదే కాన్ఫిడెన్స్తో నేను ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నా. రాగశ్రీ ఎస్ షెఫ్. మీరు చేసిన డిష్ పేరేంటి? కేరళ రోస్ట్ చికెన్ షెఫ్ విత్ ఫ్రెష్ జోవార్ అండ్ గార్లిక్ మయోనీస్. మీ స్టేషన్కి వచ్చినప్పుడు ప్రెషర్ కుక్కర్లో స్వీట్ పొటాటోస్ ఉండే. కంప్లీట్గా నేను చాలా టైం ఉంది అనుకుంటూ అన్ని సైమల్టేనియస్గా చేసేసుకుంటూ స్టార్ట్ చేసేసాను. సో సింపుల్ కార్బ్స్ కుదిరితే టైం లాస్ట్ సెకండ్లో పెడదాము, లేదా ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఐ వెంట్ విత్ కాంప్లెక్స్ కార్బ్స్ బికాస్ అవి కొంచెం న్యూట్రిషియస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఈ ప్లేట్ ప్రెజెంటేషన్ చూస్తూ ఉంటే ప్లేట్ చాలా బాగుంది, కానీ నేను ప్లేట్ చేస్తుంటే ఈ స్పేస్ ఎంటీగా వదలకుండా ఈ సాలడ్ ఇక్కడ తీసుకొద్దాను. సర్కిల్ యా. అదర్వైజ్ ప్లేట్ ఇస్ వెరీ ప్లీజింగ్ టు లుక్ ఎట్. సో లెట్స్ టేస్ట్ ఇట్. కాంట్ టేక్ దిస్ హీట్ షెఫ్. చాలా ప్రెషర్ ఉంది ఇక్కడ కూడా నాకు. అక్కడ ఒక్క చోటే అనుకున్నాను, ఇక్కడ చాలా టెన్షన్ ఉంది దానికంటే ఎక్కువ. నేను ఎప్పుడైనా కానీ చికెన్ అది కబాబ్స్ రూపంలో కానీ గ్రిల్డ్ కానీ నాకు జస్ట్ డన్ ఇష్టం. కొంచెం ఓవర్గా కుక్ చేస్తే దాంట్లో ఆ జ్యూసినెస్ పోతుంది. ఇందులో ఆ ఫ్లేవర్స్ మైల్డ్గా ఆ సాస్తో పాటు తింటే చాలా బాగుంది. సో ఇట్స్ నైస్. సో రాగశ్రీ, ఒక ఫైన్ లైన్ ఉంటుంది కాంప్లెక్స్ చేయడం అండ్ కరెక్ట్ కాంపోజిషన్ ఇవ్వడం. ఆ చికెన్ చాలా చాలా బాగా కుక్ అయింది. లైట్ పింక్ కలర్లో ఉంది, విచ్ మీన్స్ జస్ట్ కుక్ అయింది. ఆ మాయిస్నెస్ ఇంకా ఉంది అండ్ ఆ స్కిన్ చాలా బాగా ప్రిజర్వ్ చేస్తుంది ఆ చికెన్ మాయిస్నెస్. రాగశ్రీ, ఈ సాలడ్కి పైనాపిల్కి వస్తే ఈ పైనాపిల్ లేకపోతే ఆ సాలడ్ ఇంకా బాగుండు. నాకు ఆ పైనాపిల్ బదులు నువ్వు ఆ పొటాటోస్ ఇచ్చుంటే నీ ప్లేట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలివేట్ అయిపోను. సో షెఫ్ చలపతిరావు గారు అన్నారు పైనాపిల్ బదులు పొటాటో పెట్టుండుంటే ఆ డిష్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది అని. సో ఐ జస్ట్ ఫీల్ అరే నేను చేశాను కదా, అదొక్క 5 minutes ఎక్స్ట్రా ఉన్న కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్న దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి నా డిష్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి ఉన్న దాన్ని. సో రాగశ్రీ, is this enough to save your spot in the MasterChef kitchen? అని తర్వాత చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. హోమ్ కుక్స్ టేస్టింగ్ అయిపోయింది. టైం ఫర్ రిజల్ట్స్. ఇక రిజల్ట్ టైం అయితే వచ్చేసింది. ఒకవైపు 2 పాజిటివ్ కామెంట్స్ చూసుకోవాలా, లేకపోతే సంజయ్ గారు ఏం చెప్తాను భయంగా ఉన్నాను నేను. 5 minutesలో నా మాస్టర్ షెఫ్ జర్నీ మారిపోబోతుంది. సో అసలు కంప్లీట్గా బ్రెయిన్ బ్లాంక్ ఉంది. ఈ లాస్ట్ ఛాలెంజ్లో మీరు ముగ్గురు మీ బెస్ట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. మనం ఈ మాస్టర్ షెఫ్ కిచెన్కి వచ్చినప్పుడు ఎన్నో డ్రీమ్స్, మన ప్యాషన్స్ తోటి వస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వచ్చినప్పటికంటే చాలా రెట్టింపుల్లో మీకు ఐడియాస్ ఏంటి, మన ప్లానింగ్ ఏంటి, జీవితంలో ఏం చేయాలో వాటికి కొంచెం క్లారిటీ వస్తూ ఉంటుంది. రోజు రోజు ఆ ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నప్పుడు ఒకరు కొన్నిట్లో స్ట్రాంగ్, మరొకరు ఇంకో దాంట్లో స్ట్రాంగ్ కనిపిస్తూ ఉంటారు. హోమ్ కుక్స్, శ్యామ్ షెఫ్ కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటి అంటే శ్యామ్ తన ఫుల్ పొటెన్షియల్ ఇవ్వట్లేదా అని ఒక ఆలోచన నాకు ఉండేది. ఆ ప్లేట్లో ఆ ఫిష్ టెక్స్చర్తో పాటు ఆ ఫ్లేవర్స్ మైండ్ బ్లోయింగ్, అబ్సల్యూట్లీ బుంబా బుంబా. ఇక షెఫ్ సంజయ్ గారి నోటి నుంచి నేను అనుకున్న మాట బొంబా బొంబా అని వచ్చింది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఈ రోజుతో నా టెన్షన్ అంతా వదిలేసింది, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇంకా అక్కడ నుంచుంటే నాకు కూడా నచ్చట్లేదు. వచ్చేయి సేఫ్. సో రాగశ్రీ, అఖిల్, ఎప్పుడైతే నేను రాగశ్రీ ఉన్నామో అన్నారో అప్పుడు నా హార్ట్ బీట్ మాత్రం అసలు చెప్పలేను, నేను అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఈ డిషెస్లో మాకు కూడా కొంచెం టఫ్ అనిపించింది జడ్జ్ చేయడానికి. ఒక డిష్లో చికెన్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్గా కుక్ అయితే, ఇంకో డిష్లో ఆ బ్రెడ్ చాలా ఇన్నోవేటివ్గా ఇంత తక్కువ టైంలో పర్ఫెక్ట్గా చేశారు. సో ఓవరాల్ కామెంట్స్ని వింటుంటే ఉంటాను అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అంత ఈజీగా ఉండదు. నాకు అఖిల్కి కొంచెం టై అయ్యేటట్టు అనిపిస్తుంది. రాగశ్రీ, యు ఆర్ సేఫ్ టుడే. యా, సో నేను సేవ్ అయిపోయాను అండ్ నేను మాస్టర్ షెఫ్ జర్నీని కంటిన్యూ చేయబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఇస్ డెడికేటెడ్ టు మై ఫాదర్. అండ్ ఇవాళ ఆ ఒక్క కాన్సెప్ట్లోనే స్టిక్ అయి ఉన్నాను అండ్ ఐ ఫీల్ గుడ్ ఐ గాట్ స్టక్ టు ఇట్. రాగా సేఫ్ అయింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రాగా కోసం నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు. Ragashri, you can remove the black apron and join them. Akhil, your Master Chef India Telugu journey ends here. యశ్, మాస్టర్ షెఫ్ కిచెన్లో నీ జర్నీ ఎండ్ అవ్వచ్చు, బట్ నీ కుకింగ్ జర్నీ ఎప్పుడూ ఎండ్ అవ్వకూడదు. నీ డ్రీమ్ యూ నీడ్ టు కంటిన్యూ. యూ హ్యావ్ టు కీప్ కుకింగ్. అఖిల్, యశ్, నీ డ్రీమ్ ఫ్యూజన్ రెస్టారెంట్ పెట్టాలని, దానికోసం ఎన్ని మధ్యలో హర్డల్స్ వచ్చినా అవి క్రాస్ చేసుకుని నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేయి, మేము అందరం వచ్చి టేస్ట్ చేస్తాం. ఓ థ్యాంక్స్. ఆ డ్రీమ్ ఈరోజు కొలాప్స్ అయిపోయింది. సో నా మాస్టర్ షెఫ్ జర్నీ దీంతో ఎండ్ అయిపోతుంది. నేను ఇంకా మళ్ళీ మాస్టర్ షెఫ్ కిచెన్లో కుక్ చేయలేను. ఆ బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. All the best. Do a great job. I'll keep cheering you from the other side. ఓకే. అఖిల్ని అలా హక్ చేసుకున్న తర్వాత వాడి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే వాడి మాస్టర్ షెఫ్ కిచెన్ జర్నీ ఇక్కడితో ముగిసిపోతుందంటే వాడైతే లిటరలీ ఏడుస్తున్నాడు. వాడిని చూసిన తర్వాత నాకు కూడా లైట్గా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. I know that he's very, very talented and his passion and talent of cooking will take him somewhere nice. అఖిల్ ఇలా ఎలిమినేట్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. అందరికంటే ఎక్కువ క్లోజ్ అఖిలే నాకు. అఖిల్ ఇలా ఎలిమినేషన్ అవడం నాకు చాలా బాధగా ఉంది. ఆ షెఫ్ కోట్ని అక్కడ ఫోల్డ్ చేసి పెడుతున్నప్పుడు ఇట్ ఈస్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ మూమెంట్ ఆల్సో. మళ్ళీ నేను నా పేరున్న ఎప్రాన్ని నేను మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఒక్కసారి లాస్ట్గా ఒక హగ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. మీరు చూసేశారు కదా, ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. మీతో నెక్స్ట్ వీక్ కలుద్దాము ఇంకా సరికొత్త వంటకాలతో. ఎందుకంటే అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.